విశాఖ కంచరపాలెంలో పసికందును ఎవరు చంపారు, ఎందుకు చంపారు? అమావాస్య రోజు ఏం జరిగింది? కన్నవారి శిశువును నరబలిచ్చారా? క్షుద్ర పూజల కోసం ఘాతుకానికి తెగబడ్డారా? విశాఖ కంచరపాలెం పిఎస్ పరిధిలోని తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీలో పసికందు మృతిపై మిస్టరీ కొనసాగుతోంది. ఎవరు చంపారు, ఎందుకు చంపారు, పసికందును ముక్కలుగా నరికి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, నరబలి ఇచ్చారా, క్షుద్ర పూజలు ప్రయోగించారా? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మురుగు కాలువలో శిశువు కాళ్లు చేతులు లభ్యమయ్యాయి. పసికందు తల కోసం గాలింపు కొనసాగుతోంది. ఎక్కడో చంపి ఇక్కడ తెచ్చి పడేశారని ప్రాథమికంగా అంచనాకొచ్చారు. స్థానికంగా ఉన్న బాలింత తల్లులను తనిఖీ చేశారు. ఎవరి బిడ్డ వారి దగ్గరే ఉండడంతో స్థానికేతర శిశువుగా భావిస్తున్నారు. అయితే శిశువు శరీర భాగాలు లభించిన ప్రాంతంలో ఓ గోడపై ఐ మిస్ యూ బంగారం, తర్వాత కలుద్దామని రాయడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు పనేనా లేక కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారా అని కూపీలాగుతున్నారు. ఎవరో బిడ్డను వదిలించుకునే ప్రయత్నంలో ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పసికందు వయసు 2-3 నెలలు ఉండొచ్చని భావిస్తున్నారు. అమావాస్య రోజు ఈ ఘటన వెలుగు చూడటంతో నరబలి ఇచ్చారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. పోలీసులు శరీర భాగాలు సేకరించి కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. శిశువు ఆడా లేక మగ అని తేల్చాలని వైద్యులను కోరారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ చిలుకానగర్లో 2018లో ఇదే తరహా ఘటన వెలుగు చూసింది. ఓ ఇంటిపై శిశువు తల దొరికింది. పోలీసుల లోతైన విచారణలో రాజశేఖర్ దంపతులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. భార్య ఆరోగ్యం కుదురుపడుతుందని చంద్రగ్రహణం రోజు 6 ఏళ్ల కూతురుని నరబలి ఇచ్చిన ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. విశాఖ కంచరపాలెం పిఎస్ పరిధిలో వెలుగు చూసిన ఘటనలో ఎలాంటి విషయాలు బయటకొస్తాయో చూడాలి.